UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏంటంటే ఇది అతను ఒక క్లెయిమ్ చేశాడు, అంటే కొన్ని సైబర్ టెర్రరిస్ట్ లా తయారయ్యాడు అని అతను చెప్తున్నాడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. దీని స్కేల్ మనం అర్థం చేసుకోవాలి, అసలు ఇది ఏ స్థాయిలో ఉంది అనేది. మన ఇండియాలో 2017లో ఇండియన్ గవర్నమెంట్ ద సెక్యూరిటీ సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్ అనే వాళ్ళని ఒక అనాలిసిస్ అడిగిందండి. మీరు ఇల్లీగల్ బెట్టింగ్ సంబంధించినటువంటి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము దీని మీద విస్తృత స్థాయిలో పరిశోధన చేశాము, అనాలిసిస్ చేశాము, కానీ మేము మా స్థాయికి మించి ఇది ఎదిగిపోయింది. కానీ 2017లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సెక్యూరిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం, ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏం చెప్తుందంటే, ఇండియాలో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే రిజిస్టర్ అవ్వనటువంటి, ఇండియన్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అవ్వనటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసే ట్రాన్సాక్షన్స్ ఎంత తెలుసా? ఎంత ఉండొచ్చు మీరు గెస్ చేయండి. 100 కోట్ల, 200, ఒక ఫిగర్ చెప్పండి. 1000 కోట్ల ఈజీగా ఉండొచ్చు, ఒక 1000 కోట్లు మీరు అన్నట్టు. కానీ 1000 చెప్పనా, 2017లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్షరాల 10 లక్షల కోట్లు. సో ఇది కేవలం ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్. సో దీని మీద ఏ జిఎస్టీ ఉండదు, దీని మీద ఏ ట్యాక్స్ ఉండదు. అండ్ వాళ్ళు ఇంకొక రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇతర దేశాలలో రిజిస్టర్ అవ్వబడి ఇండియాలో ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్డు పెట్టుకొని వీళ్ళు రకరకాల యాప్స్ ద్వారా, అంటే మీరు ఒక యాప్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ లోటస్ 365 అనే యాప్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. నెక్స్ట్ డే లోటస్ 365.11 అనే డొమైన్తో వస్తాడు, లోటస్ 365.123 అనే డొమైన్తో వస్తాడు, లోటస్ 365 న్యూస్ అని వస్తాడు. సో డొమైన్ ఎక్కడో ఏదో కంట్రీలో కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ రిపీటెడ్గా రౌట్ ఉంది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ సైలెంట్గా మీరు ఇప్పుడు ఈ యాప్లో రన్ అవుతుంది, ఈ డొమైన్లో రన్ అవుతుంది, ఈ కోడ్ యూజ్ చేస్తే మీరు 1500 మీరు గెలుచుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు ఒకసారి మీకు చెప్తాను. వీళ్ళు దేశ భద్రతకు కూడా, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా నష్టం కలిగిస్తూ ఉన్నారు. దేశ భద్రతకి ఎలా నష్టం వాటిల్లుతుంది అని క్వశ్చన్ అడిగితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ 10 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్గా వెళ్తున్నాయి. ఓ మై గాడ్, ఇది నేను చెప్పట్లేదండి. సో ఇప్పుడు ఎంత పెద్ద యాజ్ ఏ అడ్వకేట్గా ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, రిపోర్ట్ ఉంది, వెరిఫై చేసుకోండి. మరి ఇంత జరుగుతున్న ఈ తరుణంలో లిటరలీ అన్న ఎవరైనా షాక్ అయ్యాల్సిందే. 10 లక్షల కోట్లు 2017లో, అది అంటే ఇప్పుడు ఎంత ఆలోచించు. 2017లోనే 10 లక్షల కోట్లు అంటే అప్రాక్సిమేట్ గా ఇప్పుడు కనీసం ఎంత తక్కువలో దొక్కేసుకుని 50 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు ఇల్లీగల్ బెట్టింగ్ ద్వారా భారతదేశ ప్రజల డబ్బు, భారతదేశ యువత డబ్బు తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ గా వెళ్తుంది. అంటే ఏ ధైర్యంతో చేస్తున్నారని చెప్పని అనుకోవచ్చు అన్న. మరి ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి ఏ ధైర్యంతో ఈ వర్క్ చేయడానికి తను పూనుకున్నాడని చెప్పని అనుకోవచ్చు. ఏ ధైర్యంతో అనంటే, దీని మీద ఒక ప్రాపర్ మెకానిజం అనేది లేదు. ఫస్ట్ మీరు వెబ్సైట్లు బ్యాన్ చేస్తూ పోండి. ఇండియాలో ఫోన్ వెబ్సైట్ బ్యాన్ చేశారా చేయలేదా? ఓపెన్ అవుతున్నాయా లేదా? ఓపెన్ అవుతున్నాయి. ఎందువల్ల? వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఈ రోజు 10 వెబ్సైట్లు బ్లాక్ చేస్తే నెక్స్ట్ డే ఆ కంటెంట్ మొత్తం తీసుకెళ్లి వేరే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అంతే కదా, వాళ్ళకి చాలా ఈజీ. డొమైన్ కాస్ట్ ఎక్కడ? డొమైన్ ఎంత అండి? 10 రూపాయలు పెడితే వస్తుంది ఈరోజు, అంతేగా? అవును. ఇప్పుడు సో లోటస్ 365 అనే దాన్ని బ్యాన్ చేస్తే 367, 368 దాన్ని డొమైన్ అదే డొమైన్ చేంజ్ అవుతుంటుంది, కంటెంట్ అదే రన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ బట్టి మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. మనకు సెక్యూరిటీగా కూడా చాలా ఇది ఉంది. దీని మీద క్వశ్చన్ చేశానని నన్ను ఇరకాటం పెట్టాలని బెట్టింగ్ మాఫియాతో కలిపి నన్ను ఇబ్బంది పెడదామని ట్రై చేశాడు ది సో కాల్డ్ హర్ష సాయి గారు. ఓకే అన్న, ఇక్కడ ఇంకొక పాయింట్ అన్న, మీరు ఇప్పుడు కాదు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి కూడా మీరు ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నారు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మీరు మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు ఇంత ప్రెషర్ అనేది అవ్వలేదు.
కానీ ఇప్పుడు ఎందుకని ఇంత టార్గెట్ అయిపోయారు మీరు? ఇప్పుడు ఎందుకు ఇంత టార్గెట్ అయిపోయాను అంటే మీరు వాళ్ళ స్థాయికి దగ్గరికి వెళ్ళారని చెప్పని అనుకోవచ్చా? అంటే నాకు తెలిసి ఇది మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి సహకారంతో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఆయన దృష్టిలో పడింది. అండ్ డెఫినెట్గా మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, తెలంగాణ స్టేట్లో అవుతున్న డెవలప్మెంట్స్ చూస్తూనే ఉన్నారు. హైడ్రా ఎంత పెద్ద స్థాయి వాళ్ళున్నా ఎవరున్నా ఎటువంటి ఇల్లీగల్ అన్న వర్డ్కి పెద్ద మొగుళ్ళ తయారైండు రేవంత్ అన్న పెద్ద మొగుళ్ళ తయారైండు. ఇల్లీగల్ అన్న వర్డ్కి హైడ్రా, డ్రగ్స్ మీద ఉక్కుపాదం, గంజాయి మీద ఉక్కుపాదం. అండ్ నాకు తెలిసి ఈ బెట్టింగ్ మాఫియా ఎందుకు మెలుకుంది అంటే ఇతని వాయిస్ కనుక ఆపకపోతే, ఈ రవి అనే అతని వాయిస్ కనుక ఆపకపోతే డెఫినెట్ గా ఇది కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ గా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఆయన ఇబ్బంది పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ ని తప్పుదోవ పట్టించే చర్యలు చేశాడు. కానీ నాకు తెలిసి నేను చెప్పినట్టే ఎన్జిఓస్, మన ప్రజలు, మన ముఖ్యమంత్రి గారు అందరూ దీని మీద సానుకూలంగా స్పందించి అందరికన్నా ముఖ్యంగా చెప్పాలి అంటే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి బిగ్ థ్యాంక్ యూ. ఈ ముక్క మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు గనక అది రియలైజ్ అవ్వకపోయి వాస్తవాలు గ్రహించకుండా ఉంటే నిజంగా నేను శిక్ష అర్హుడిని అయ్యేవాడిని. అదన్నా అంటే మీరు ఇంత కాన్ఫిడెన్స్గా మీరు చెప్తున్నారు రైట్ అన్న. కానీ కొన్ని వీడియోస్లో కానీ అంటే చాలా లిమిటెడ్గానే మాట్లాడాడు ఎక్కడ కూడా హర్ష సాయి. ఆ మాట్లాడిన చోట కూడా ఏంటంటే కొంతమంది యాంకర్స్ అడిగిన ప్రశ్నలకు ఏంటంటే మీరు నిజంగానే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్నారంటే చక్కని చిన్న చిరునవ్వుతో నేనా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ పెట్టేసి వదిలేసాడు. అంటే దాని అర్థం ఏంటి అసలు? దాని అర్థం ఏంటి అంటే నేను చెయ్యలేదు అని చెప్పచ్చు, లేదని నేను చేస్తున్నాను అని చెప్పచ్చు. నేను ఇందాకే ఒకటి విన్నాను, ఏంటంటే హర్ష సాయి టాలెంట్ ఒకటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇవాళ ఈ ఇంటర్వ్యూ చూస్తాడు, ఈ ఇంటర్వ్యూ చూసి దీనికి తగ్గట్టు ఒక ఫాల్స్ స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఇప్పుడు ధోనీది కోహ్లీది హర్ష సాయికి డిఫరెన్స్, ఇల్లీగల్కి లీగల్కి డిఫరెన్స్ ఇప్పుడు ప్రజలకి క్లియర్గా అర్థం అయిపోయింది, మన నాగరూబాబు గారు చెప్పినట్టు. సో ఈ క్లియర్గా అయిపోయింది కదా, ఇప్పుడు కొత్త పాయింట్స్ రాసుకొని ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలో వెళ్ళి కూర్చొని వెళ్ళి నా మీద అలిగేషన్స్ వేయడం ఒక పని, ఇంకో పని ఏమో తనని తాను చాలా విక్టిమైజ్ అయిపోతున్నాను, నన్ను చాలా చేస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలి అంటే విక్టిమైజ్ చేస్తుంది నన్ను, పర్సనల్ గా టార్గెట్ చేస్తుంది నన్ను. చూపించేది ఎలా చూస్తున్నాడంటే తన వెనకాల బాడీ గార్డ్లను తీయించగలిగానా, వాళ్ళ వెనకాల మాస్కులు తీయించగలిగానా, నేనేం చేయగలిగాను ఇప్పటి వరకు? నేనేం చేయగలిగాను? హర్ష సాయి లాంటి వాళ్ళతో బెట్టింగ్ మాఫియాని ఆపగలిగానా? సూసైడ్స్ ఆపగలిగానా? ఏది ఆపలేకపోయాను ఇప్పటి వరకు నేను. కానీ వాయిస్ ఇస్తున్నాను అన్నందుకే నన్ను ఈ రేంజ్ లో టార్గెట్ చేశాడు. ఓకే, అంటే ఇప్పుడు అన్న మీకు ఏమైనా సపోర్ట్ ఉందా అన్న? అంటే ప్రజల సపోర్ట్ అండ్ డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది వెళ్తుంది అని నేను కోరుకుంటున్నాను.